కిచెన్ కిచెన్ క్యారీ చేసే ఒక కంటైనర్ ఎస్. ఆన్ ది వే ట్రావెల్ లో ఉంటే దాన్ని పోలీసులు వెంటాడి వేటాడి పబ్లిక్ ముందర దాన్ని పగలగొట్టి చూశారు. మరి అప్పుడు ఆవిడ ఏమన్నారు, వైసీపీ వాళ్ళంతా కూడా కట్టలు కట్టలు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు, తీసుకోపోయి పంచడానికి ఇదంతా కూడా చేస్తున్నారు, కాబట్టి దాన్ని వెంటాడి పట్టి దాన్ని ఏమో నిజ నిర్ధారణ చేయండి అన్నారు. పబ్లిక్ లో అందరి ముందర నిలబెట్టి పోలీసులు దాన్ని సీల్ ఓపెన్ చేసి చూస్తే అందరిలో పాత్రలు డెక్సాలు తప్ప దాంట్లో ఏమీ లేదు. అది మా నిజాయితీ. ఈ రోజు కంటైనర్ లోపలికి పోయింది. అంటే మీ కంటైనర్ అప్పుడు నంద్యాల ఎలక్షన్ కి సంబంధించి దాన్ని అప్పుడు బ్రేక్ చేశారు కాబట్టి దానికి ప్రతిగా చేద్దాం అంటున్నారా? నిజంగా అనుమానాలు ఉన్నాయి? అవునండి, వాళ్ళు ఏ అనుమానంతో ఆ రోజు మా మీద కంప్లైంట్ పెట్టి కంటైనర్ ని ఫాలో అప్ చేపించి పోలీసుల దగ్గర ఓపెన్ చేయించారు. వాళ్ళకి అనుమానం రావటం అత్యంత సహజమా? మేము అనుమానం పడితే మాత్రం మీకెందుకు అంత అనుమానమా? అదెక్కడ న్యాయం అంటే డెమోక్రసీలో ఎట్లా ఉంటది అది? ఓకే, రైట్ అండి. మరి ఈక్వాలిటీ కదా ఉండాల్సింది. ఇప్పుడు రైట్ అండి, అడుగుతున్నాము, ఈక్వల్ రైట్ అడుగుతున్నాము. నారా లోకేష్ గారు నేను అడిగింది అదే పోలీసు వాళ్ళని. నన్ను 4 రోజులు 5 సార్లు 6 సార్లు నా వెహికల్ చెకింగ్ చేశారు. మీరు ఏ అధికార పార్టీ ఎమ్మెల్యేని గానీ మంత్రిని గానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో గానీ హెలికాప్టర్ లో గానీ ఎక్కడైనా మీరు చెకింగ్లు చేశారా అని అడిగారు. ఎవరు చెప్పాలి దానికి సమాధానం? అనుమానం ఓన్లీ ప్రతిపక్షాల మీదే ఉండాలా? అదే ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ మీద ఉండాలా? అందరి మీద ఉండాలి. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక విషయాన్ని ప్రజల్లోకి చిమ్మేలాగా చేసే ప్రయత్నం ఇదంతా కూడా. లాజిక్ రెండు పక్కలా ఉంటది. ఓకే, రైట్ అండి. మరి ఇదే సంబంధించి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ అలాగే వైసీపీ నేత ఎడ్ల తాతాజీ గారితో మాట్లాడదాం. నమస్తే అండి ఎడ్ల తాతాజీ గారు. నమస్తే అండి. మరి కంటైనర్ లో ఏముందో దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది, తెలపాల్సిన బాధ్యత ఉంది అటు పోలీసులకు ప్రభుత్వానికి అంటూ మరి టీడీపీ అడుగుతోంది. లోకేష్ ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే మరి దానికి కౌంటర్ అనుకోవచ్చా? మరి కుప్పంలో చంద్రబాబు హవా తగ్గుతుంది అంటూ విజయసాయి ట్వీట్ చేయడాన్ని, అలాగే కంటైనర్ లో ఏముందో తెలియజెప్పాల్సిన బాధ్యత మీకు ఉందంటారా లేదంటారా, తెలియజెప్పాల్సిన అవసరం లేదంటారా? ఏమంటారండి? అసలు మీరు వైజాగ్ లో ఈ డ్రగ్స్ దొరికింది చూసారా కంటైనర్, ఆ కంపెనీకి సంబంధించి పురంధరేశ్వరి గారి అల్లుడు అరుణ్ అని చెప్పి కే అరుణ్ అనే అతను పురంధరేశ్వరి గారి అల్లుడు. ముందు దాన్ని చూసుకుంటే ఆ విషయం చూసుకుంటే పురంధరేశ్వరి గారు అల్లుడు సంబంధించిన కంపెనీకి సంబంధించి డ్రగ్స్ వస్తే అది వైసీపీది అని చెప్పి అల్లరి చేశారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళదైనా కూడా అధికార పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ చేస్తుందని కేవలం పని పాట లేకుండా ఆరోపణలు చేయడమే తప్ప అందులో వాస్తవం లేదు. నిజంగా కూడా ఈ రోజున ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరి దగ్గర ప్రోటోకాల్ అనేది లేదు. నిజంగా ఎవరైనా ఏదైనా చేస్తే కంటైనర్లు తెచ్చేసుకునే డబ్బులు అలా పబ్లిక్ గా చేసేసుకుంటారా? అసలు అలాగా ఏ రాజకీయ నాయకుడైనా అలాగా చేస్తాడా? అంత కంటైనర్లు డబ్బులు వచ్చేది సినిమా ఇది. ఏంటంటే నారా లోకేష్ అన్నవాడికి వర్ధంతికి జయంతికి తేడా తెలియనటువంటి వ్యక్తి. అతను ఏం మాట్లాడుతాడో అతనికే తెలియదు. మీ స్టేజ్ ఎక్కితే ఏదో నాన్నకు వందనం ఏదో అమ్మకు వందనం ఏదో కార్యక్రమం పెడుతున్నాం మేము. ఒకరికైతే 15,000, ఇద్దరికైతే 30,000, ముగ్గురికైతే 90,000 అన్నాయి. అటువంటి తిరుగుతేటలు ఉన్నటువంటి నాయకులు వాళ్ళు. ఎట్లా తాతాజీ గారు ఈ విషయంలో వాళ్ళని వెళ్ళిన అనడానికి లేదండి. ప్రతి ఒక్క అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాలు అలా తడబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు దానికి దీనికి వేస్తే లోకేష్ గారి కాన్వాయ్ అన్ని సార్లు ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు అంత భయం? మరి ఏమండి, రిలవెంట్ గా మాట్లాడండి, సబ్జెక్ట్ రిలవెంట్ గా మాట్లాడండి. క్యారెక్టర్ అసాసినేషన్ ఇదే మాట నేను కూడా మాట్లాడతా. సొంత ప్రెస్ మీట్ పెట్టి దిక్కు ముక్కులే సమాజ్ చెప్పే దిక్కు ముక్కులే ఎంతవరకు ప్రెస్ మీట్ లేదు మీకు. సొంత షర్మిల రోడ్డు మీద పడి అన్న గురించి అమ్మ నా బూతులు మాట్లాడుతుంటే సమాజ్ చెప్పే దిక్కు ముక్కులేదు మీకు. సొంత తల్లి కనీసం పరామర్శించడానికి యోగ్యత లేని పరిస్థితిలో మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే దిక్కు ముక్కు లేదు మీకు. ఈ సబ్జెక్ట్ రిలవెంట్ మాట్లాడాలా?
రిలవెంట్ సబ్జెక్ట్ మాట్లాడాలి, కంపైన్ అవ్వని మాట్లాడాలి. ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ మాట్లాడాలి. సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి ఓటేయద్దండి, జగన్మోహన్ రెడ్డి ఓటేయద్దండి, జగన్మోహన్ రెడ్డి మొత్తం హత్యలు ఉన్నాయి రాష్ట్రంలో చెప్పి సొంత చెల్లెలు ప్రెస్ మీట్ పెడితే లేకుండా వైసీపీ నాయకులు వచ్చి తెలుగుదేశం పార్టీ లీడర్ మాట్లాడతారా? ఓకే రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తామని బ్రేక్ తీసుకునే సమయం వచ్చింది. ఇప్పుడు